జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ ఆత్మబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం చాలా వీడియోలు ఎపిసోడ్ వైజ్గా చేసుకున్నామండి. అందులో భాగంగా ఈరోజు గురువారం రోజు మనం రెగ్యులర్గా శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క చరితామృతము నుండి ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి. ఇప్పటికీ 22 అధ్యాయాలు మనం రెగ్యులర్గా ప్రతి గురువారం చేసుకోవడం జరిగింది. ఇది 23వ అధ్యాయం ఈరోజు. ఈ గురువారం రోజు చేసుకునే పర్మిషన్ తండ్రి మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే కొందరు చదవలేని వారు, చదువు రాకున్నా కనీసం అంటే చదివే ఓపిక లేకున్నా వింటరు తండ్రి జ్ఞానాన్ని. ఎవరికి తెలియని విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియాలే అందరికీ అని శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ. అందుకు మనం చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్క ప్రాజ్ఞ, ఆయన సాఫ్ట్వేర్, ఆయన పవర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది, మనం చేసుకుంటున్నాము. ఈ వీడియో పారాయణం శ్రీ గురుదత్త ప్రభుల గురించి విషయాలు తెలుసుకుంటున్నాము. మరియు దత్తయోగ సాధన ఎలా చేయాలో అనే విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. అందులో ధ్యానాలు, దత్తయోగ సాధన 5 సంధ్యలు చేయాలి. ఒక సంధ్య గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. అది 4 నుంచి వెళ్ళి మార్నింగ్ 4 నుంచి వెళ్ళి 4 AM to 4:50 AM మధ్యలో చేసుకునే ఒక్క సంధ్య పారాయణము. ఇది 5 సంధ్యలు చేయాల్సి ఉంటుందండి. అది ఏంటిది అనేది తండ్రి మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మిగతాది కూడా మాట్లాడుకుందాం. ఆ లోపు 112 రకాల ధ్యానాలు ఉంటాయి. తండ్రి మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడల్లా ఆ ధ్యానం ఎలా చేయాలా, ధ్యానం యొక్క లాభాలంటే ఏ ధ్యానము ఎందుకు చేయాలి, ఆ ధ్యానము ఒక్కొక్క ధ్యానం గురించి తండ్రి చెప్పించిన విషయాలు మనం ధ్యానంలో చేస్తున్నామండి. ఇప్పటికీ ధ్యానం గురించి సపరేట్గా చేస్తున్నాము. అది చిన్న చిన్న వీడియోలుగానే చేస్తున్నాం. ఎందుకంటే సపరేట్ చేస్తేనే అది అర్థమవుతుంది అండి. పెద్దగా చేస్తే అర్థం కాదు, స్కిప్ అయిపోతుంది అనే విషయం అర్థమైపోయింది నాకు. కాబట్టి తండ్రి చెప్పిన ఆజ్ఞతోనే చిన్నగానే చేయడం జరుగుతున్నది. ఆ ధ్యానము పార్ట్ వైజ్గా చేస్తున్నాము. ఇప్పటికి 3-4 పార్టులు మనము పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఉన్నాయండి, ఇంకా వస్తాయి. ఇంకా తండ్రి ఎప్పుడు మనకు చెప్పిస్తే అప్పుడు చేస్తూ ఉంటాము. ధ్యానం గురించిన సపరేట్ వీడియోలు, కర్మల గురించి, మన కష్టాలు తొలగించుకునే గురించి కూడా మాట్లాడుకుంటాం. ఆ ధ్యానం అనే వీడియోలో కాదండి, ఈ మన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో ఈ విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రారంభ కర్మలు, కష్టాలు ఎలా తొలగుతాయి అనే విషయము తండ్రి మనకు చెప్పడం జరుగుతుంది. అది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మాత్రం శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క పారాయణము, గురువారం రోజు పారాయణం అండి. ఈరోజు మనం మొదలు పెడదాం. మనం డైరెక్ట్ పారాయణంలోకి వెళ్దామండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. 23 అధ్యాయము శివ పూజ రహస్య వివరణము. ఇది హెడ్డింగ్ అండి. దీని ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందామండి. అధ్యాయము 23. జయ గురుదత్త. శివ పూజ రహస్య వివరణము. శివయోగి భక్తి మహిమ, వారికి శ్రీపాదుల వారి ఉపదేశము. నేను కృష్ణ ఈవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైషుడు తారసిల్లెను. అతడు కూడా శ్రీపాదుల వారి దర్శనార్థం కురుంగడ్డకు వచ్చుచుండెను. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు తారసిల్లేడి శ్రీపాద శ్రీవల్లభులందరూ వారి
దివ్య చరిత్రమును తెలియజేయుటలో ఒక ప్రత్యేకమైన వింత ఉన్నది. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడేటివి. అవి ఒకదానికొకటి ఎంత మాత్రం సంబంధం లేని వింత వింతలు, ఇదివరకెన్నడు లేని వినియుండని చిత్ర విచిత్ర సంగతులు ఇప్పటి వరకు నాకు శ్రీపాదుల వారు 10 సంవత్సరముల వరకు జరిగిన లీలా విశేషములు క్రమక్రమ పద్ధతిలో వీరి ద్వారా బోధించిరి. నేను మననమున ఇట్లా ఆలోచించుచుంటిని. శ్రీవారి 11వ సంవత్సరంలో జరిగిన చరిత్రలోని ఏవైనా సంఘటనలు నాకు తెలియజేతిరేమోనని అనుకుంటుని. శ్రీపాదుల వారు క్షణ క్షణ లీలా విహారి శ్రీ ధర్మగుప్తులిట్లనిరి. అయ్యా శంకరభట్టు, నేను శివభక్తుడను. వారి 11వ సంవత్సరంలో శివయోగి ఒకడు పీఠికాపురంలోకి వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. అతడు కర్తల భిక్ష చేయువాడు. తన యుద్ధ ఏ రకమైన సంచిని గాని కంచమును గాని మరే పాత్రను గాని ఉంచుకొనివాడు కాదు. అతడు చూచుటకు పిచ్చివాని వలె ఉండెను. అతడు తోలుదోల్తా కుక్కుడేశ్వర ఆలయమునకు వచ్చెను. ఇతని పిచ్చి వాలకమును దూసరిత విగ్రహమును చూచి అర్చక స్వాములు అతన్ని ఆలయంలోనికి రానియరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటి మాటికి శివ పంచాక్షరి జపించుచుండెను. మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రం మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుడేశ్వర ఆలయము దర్శించుట నా అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనైన కారణంన అర్చక స్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలిచ్చుట నా అలవాటు. నేను 5 వరహాలను అర్చక స్వాముల కీయదలంచి తిని ఆ 5 వరహాలను అర్చక స్వాములు పంచుకుందురు. వారి ఆర్థికపరమైన కష్టములను, వ్యతలను, బాధలను నాతో చెప్పుకొనిరి. సనాతన ధర్మంను రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు 2 త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చక స్వాములకు ముచ్చముట్లు పోసినవి. శివయోగి ఇట్లనెను, అర్చక స్వాములారా, మీరు భయమేమీయును వలదు. మనము ఆరాధించు కుక్కుడేశ్వరునికి ఇవి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనుట, నాగుపాములు మన తండ్రి అయిన కుక్కుడేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి. ఇవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను చూసి భయపడుట, పారిపోవుట లేదా చంపబోనుట మహాపాపము. అర్చక స్వాములు చేయు విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుడేశ్వరుని మరియు మరింత శ్రద్ధగా ఆరాధించదముగాక. నమక చమకములను సుస్వరములతో రాగయుక్తంగా ఆలపించుడు. అర్చక స్వాములకు ఏమి చేయుటను పాలుపోలేదు. అర్చక స్వాములకు కొంతమంది మాగాధ జనముండేడి వారు. అచ్చడి వచ్చు భక్తజనులు ఎవరైనా ధనవంతులైన ఉండి విశేషంగా సంభావననిచ్చు వారైన వారిని సంతోషపెట్ట వచనములను పెక్కులు పలికేడివారు. ఈ అర్చక స్వాములు పీఠికాపురంలోనున్న సూర్య చంద్ర శాస్త్రి అనునతడు మంచి పండితుడే గాక అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమక చమకములను సుస్వరముతో రాగయుక్తంగా ఆలపించెను. అతడు వచ్చిన నాగుపాములు కూడా రాగ తాళబద్ధంగా తమ పడగలను కదుల్చుచు తన ఆనందమును వ్యక్తం చేసెను. శివయోగిని తీసుకొని సూర్యచంద్ర శాస్త్రి బాపనారుల ఇంటికి తీసుకుని వచ్చెను. శివయోగి సంతృప్తికరమైన భోజనం మొసంగబడెను. అనంతరము శ్రీపాదుల వారి దర్శనం కూడా ఆ శివయోగి అయ్యను. శ్రీపాదుల వారు వారిని శివశక్తి స్వరూపులుగా దర్శనమిచ్చిరి. శివయోగి 3 రోజుల పాటు సమాధి స్థితి నందుండెను. 3 రోజుల తర్వాత
శ్రీపాదుల వారు తమ దివ్య హస్తములతో వారిని అన్నమును తినిపించిరి. అంతటా శ్రీపాదుల వారు ఇట్లనిరి, నాయన సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మ కర్మలాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములను కల్పనలు కాని అసత్యములు కానే కావు. వాటిలోని సామాన్య అర్థం వేరు, నిగూఢమైన రహస్యార్థం వేరు. అనుష్ఠానం చేసేటి సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు అంతఃకరణంలో గాని సృష్టి కార్యము అంతఃకరణంలో గాని స్ఫురించును. ఋతుకారకులకు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా చంద్రుడు మనస్సునకు ప్రతీక. చిత్సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుని కూడిననే కాని సృష్టి కార్యం నెరవేరదు. అమావాస్య అన్నది మాయకు ప్రతీక. మాయా స్వరూపమే ప్రథమమున మానవులు అనేడి పేరు గల కళను సూచించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వారిని తనయందు లయం చేసుకునుట జరుగుతున్నది. మాయ ఎట్లు పరమాత్మ తేజస్సును మనోరూప చంద్రుని యందు ప్రసరింపచేయుచున్నదో చిత్సన్నిధ్యము బట్టి చిజ్జడత్కమైనది వసంతాది కళార్ధవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్ధవము కూడా శిశు జన్నాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మ జ్ఞానవాంఛ స్త్రీ యొక్క రజో జాత జీవగణమునకే యుండును. స్త్రీలయందు ఉండేడి రజస్సు అనగా ఆర్ధవం బ్రహ్మకు వ్యతిరేకమైనది గనక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు. ఛందస్సులచే కప్పిపుచ్చబడినది కనుక వేద రహస్యమును ఛాందస మందురు వంక లక్షణము ఆర్ధమునకు ఉండును. కావున వృత్తిమతి అయిన స్త్రీని 3 రోజులు దూరంగా నుంచెదరు. స్వర్గమనున్నది స్వత సిద్ధ కాంతి గల తేజోగోళము. మార్త్యలోకమన్నది చావు పుట్టుకలు గల లోకము. పాతాళములన్నీ సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి కనుక వీనికి పృష్ణులు అని పేరు. సప్త పాతాళంకును జాత వేదాది అధిష్టాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్త పాతాళముకును ముందున్నది. దీనికి అగ్ని అనువాడు అధిపతి. ఈ ఎనమండుగురు ఆది దేవతలకును అష్టవసులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందేడి వారు గనక వీరిని వసులని పిలుచుచున్నారు. బృహశిలా నగరం నందలి నా సహోదరికి వాసవి నామధేయము కలగటంలోని రహస్యమిదియే. ఈ 8 గోళములకు మధ్యనున్న వాయుస్కందములను సప్త సముద్రములందరు. వాయువులను సముద్రం అనేడి సంజ్ఞ కలదని యాచ్య మహర్షి సెలవిచ్చను. సామాన్య మానవులు సప్త సముద్రములను జలస్వరూపముగా భావింతురు. అది సరికాదు. ఆంధ్రదేశమందలి ఏకాదశి శివక్షేత్రములు శివుని మహిమ, శివుని స్వరూపము వివరణ. శివుని ఏకాదశ రుద్ర స్వరూపుడు. ఆంధ్రదేశమునందు 11 శివక్షేత్రం కలవు. వాటి దర్శన మహాఫలమును అందించును. 1 బృహశిలా నగరము నందలి నగరేశ్వరుడు, 2 శ్రీశైలం నందలి మల్లికార్జునుడు, 3 ద్రాక్షారామం నందలి భీమేశ్వరుడు, 4 శ్రీరారామం నందలి రామలింగేశ్వరుడు, 5 అమరావతి అందలి అమరలింగేశ్వరుడు, 6 కోటిపల్లి క్షేత్రం నందలి కోటిపల్లీశ్వరుడు, 7 పీఠికాపురం నందలి కుక్కుడేశ్వరుడు, 8 మహానంది అందలి మహానందీశ్వరుడు, 9 కాళేశ్వరనందలి కాళేశ్వరుడు, 10 శ్రీకాళహస్తి అందలి కాళహస్తీశ్వరుడు మరియు 11 త్రిపురాంతకం నందలి త్రిపురాంతకేశ్వరుడు. వాస్తవునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలో పెరిగే జ్యోతి స్వరూపము గాక మరేమీ కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్సు రూపంలో ఉండేది నిర్మలతయే స్ఫటికలింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపంలో మెడ క్రింది వరకు వ్యాపించి ఉండు నాడులను రుద్ర జడలందురు.
శివుని అట్టయోగి రూపంలో లకులీషుడందురు. శివుడు భిక్షాటనం చేసి జీవుల పాప కర్మలను హరించెను. ఈ సృష్టి యందలి రాగతాళబద్ధమైన సృష్టి స్థితి లయములనేడి మహాస్పందనల కారణానుగుణంగా ఆనంద తాండవం చేయును శివుడు. కనుక నటరాజు అని అందురు. శివుడు పరమానందకరమైన మోక్ష సిద్ధిని కూడా ఇయ్యగలడు. చిత్ అనగా మనసు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపంలో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచేడి ఈ విశాల విశ్వంలోని రోదసి స్వరూపము రుద్ర స్వరూపమే. ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రంలోని 12 రాశులకు ప్రతీక. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కలలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందరూ. ఉమామహేశ్వర రూపము నిత్య ప్రసన్న రూపము. త్రిగుణములను భస్మము చేసిన రూపమే త్రిపురాంతకము. జ్ఞాననేత్రమే 3వ కన్ను. సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానంలో ఉండగా నిరంతరాయంగా ప్రవహించు పవిత్రతయే శివ జటాజూటంలోని పరమ పావన గంగామాత. అది మిథునమైన శివపార్వతుల స్వరూపమే మిథున రాశి. ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనమిస్తాడు. మిథున రాశిని సమీపించుటకు ముందు వృషభ రాశిని దాటి వెళ్ళవలను కదా. ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ. యోగస్థితి వలన ఏర్పడే కామజయం వలన స్త్రీ పురుష భేద నాశనమే ఏకత్వ స్థితిని పొందుచున్న అర్ధనారీశ్వర రూపము. సహస్రారంలో లింగోద్భావ కాలంలో కర్పూర కలిక భగవజ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరంలో లోపల దాగి ఉండే లింగ శరీరము. ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదములు చెప్పుచున్నవి. శివపూజ రహస్యంలో అనుష్ఠానం చేతను గురు కటాక్షం చేతను మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును. భౌతిక రూపమైన పీఠికాపురం ఎట్లుండునో జ్యోతిర్మయ స్వరూపమైన స్వర్ణ పీఠికాపురం అనున్నది ఒకటున్నది. అది నా చైతన్యంచే నిర్మితమైనది. దానిలో నన్ను నిరంతరం స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవంతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరంలో ఉన్నను స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. భౌతిక పీఠికాపురంలోని కుక్కుడేశ్వరాలయం నందు నీవు చూచిన అర్చక స్వాములు ప్రమదగణములు అంశచే జన్మించిన వారు. భూత ప్రేత పిశాచాది మహాగణములు ఎన్నో ఉండును. యోగాభ్యాసం చేయు కొలదిని శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదిని ఆయా భూత ప్రేతముల అలజడి సృష్టించుకునే శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదిని ఆయా భూత ప్రేతములు అలజడి సృష్టించుచునేయుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహా సంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడి తీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమల బారుల వలె లక్షోపలక్షల భక్తగణములు యోగిగణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధముగా రావాలైనో నేనే నిర్ణయించదను. పీఠికాపుర వాస్తవ్యులైనంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమును వచ్చి దర్శనము పొందగలరనుకునుట సర్వకల్లా నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమాయి వలె ఉండును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈరోజు మనము గురువారం రోజు రెగ్యులర్ చేస్తున్న పారాయణము 23వ అధ్యాయము సంపూర్ణం.
దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. జై గురుదేవ దత్త. మనము శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము పారాయణము ప్రశాంతంగా చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఇప్పుడు మనం కొంత విషయం చెప్పుకోవాలని వీడియోస్ చేస్తున్నాం కదండి. ధ్యానం గురించిన వీడియోస్ అనేది సపరేట్గా ఒక పార్ట్ వైజ్ ఒక్కొక్క వీడియో చిన్న చిన్నవి వస్తుంటాయి. అవి మనం చూసి ధ్యానం నేర్చుకున్న కొరకే శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో మనం చేయడం జరుగుతున్నది. జయ గురుదేవ దత్త దత్తార్పణం. ఆ తర్వాత శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా అందులో తండ్రి చెప్పించిన విషయాలు, కర్మలు ఎట్లా దూరం చేసుకోవాలి, మంచి నడవడికి ఎలా మార్చుకోవాలి, పారాయణం చేసుకునేలో ఉపయోగం ఏంటిది, ఇంకా దానాలు అని చేస్తే పాపకర్మలు ఎలా దూరం అవుతాయి, కష్టాలు ఎలా దూరం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఆ ఎపిసోడ్లో వస్తూ ఉంటాయండి. ఈ ధ్యానం అనేది పార్ట్ వైజ్గా సపరేట్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ధ్యానం గురించిన విషయాలు ఎంత మనం ఇందులో కలపడానికి అంటే వీడియో పెద్దగా అయిపోయి స్కిప్ చేసి మంచి విషయాలు మీరు దూరం అవుతుంది. అదే ఎపిసోడ్ వైజ్గా చేసుకునే విషయాలు మీరు ఇవాళ కాకపోతే మీరు తర్వాత వినొచ్చు. ధ్యానం అనేది మీరు కంటిన్యూగా విని ఏ రోజు ఎవరికి అదృష్టం ఉంటే ఎవరు ఎంత వినాలో తండ్రి ఆశీర్వాదంతోనే వినగలుగుతారండి. మీరు డిసైడ్ చేస్తే కాదు. కాబట్టి ఆ ధ్యాన వీడియోలు విని ధ్యానంలో సంపూర్ణ దత్తయోగ సాధనంలో రండి. సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్య క్షేత్రాల దర్శనము, మంచి సత్యమైన స్తోత్రాలు, లలిత సహస్ర స్తోత్రం, విష్ణు సహస్ర స్తోత్రం, దత్త మాలామంత్రం, దత్త ప్రభు యొక్క స్తోత్రాలు, సిద్ధమంగళ స్తోత్రాలు ఇవన్నీ చదువుతూ మనలో ఉన్న మాలిన్యాలు దూరం చేసుకొని ధ్యానంలోకి రావాలి. నార్మల్ ధ్యానంలోకి రావాలి అంటే కొన్ని మీకు ఇక ముందు ముందు వస్తూ ఉంటాయి. అవి చూసి మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ధ్యానం మాత్రం చేయండి. ఈ దత్తయోగ సాధన అనేది వీటి సుప్రీం మెయిన్. అది పొద్దున 4 మార్నింగ్ 4 AM to 4:50 AM 5 సంధ్యలో చేయాల్సి ఉంటుందండి. ఈ ఒక్క సంధ్య ఇది మాత్రం బాగా మనం తెలుసుకొని చేద్దాం. అది మిగతా చేయడానికి బాగా నియమాలు ఉంటవి. వాటికి పవర్స్ కూడా ఎక్కువ వస్తాయి, మనము తట్టుకోలేము. జై గురుదేవదత్త. అందుకని వాటి గురించి ఇప్పుడే ఇంకా తండ్రి చెప్పడం లేదు. మనం మాత్రం ఈ మార్నింగ్ 4 to 4:50 AM మధ్యలో చేసే ప్రయత్నం చేయండి, రెగ్యులర్గా చేయండి. ఆ చేసుకునే కొరకు మీ ధ్యానం గురించిన ఇంకేమైనా విషయాలు డౌట్లు ఉంటే మనం వచ్చే వీడియోలో ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి వచ్చే వీడియోలు చూడండి. అలాగే శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఎపిసోడ్ వైజ్లో వచ్చిన వీడియోస్ అన్నీ 127 వీడియోస్, 127 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయండి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మనము వచ్చిందే జన్మ రహస్యమే, మన జన్మను సార్థకత అంటే మంచిగా చేసుకొని క్లీన్ చేసుకుని పాపకర్మలు పుణ్యకర్మలు వదులుచుకొని క్లీన్ చేసుకొని ఉత్తమ జన్మ తీసుకోవాలి అనే ఆలోచనతోనే జన్మ తీసుకోవడం జరిగింది. అలా కాకుండా ఇంకా చాలా పవిత్రాత్మలు ఇంకా ఏంటి అంటే ఈ పాపకర్మలు పుణ్యకర్మలు క్లియర్ చేసుకొని సంచిత ప్రారంధ ఆగామి కర్మలు అన్ని క్లీన్ చేసుకొని డైరెక్ట్ పరమాత్మలో లీనమయ్యే అదృష్టాన్ని గురించి కూడా వచ్చిన ఆత్మలు, పవిత్రాత్మలు ఉన్నారండి. మీలో నాలో ఎవరో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. అది కూడా చేయాలంటే ఇదే పద్ధతి అండి. ధ్యానం వలన అన్నీ వస్తాయండి. మీరు తెలుసుకోండి. ఇంకా మీరు పర్సనల్గా మీకు మీరు తెలుసుకొని మీరు దానిని రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తూ ముందుకు వెళ్ళండి. ఏ నియమాలు లేకుండా ధ్యానం అంటే ఏ నియమాలు ఉన్నాయండి. పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడం కానీ ధ్యానం చేయడంలో ఎలాంటి నియమాలు ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి నియమాలు ఉన్నాయి. ఈ విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ఆల్రెడీ కొందరు అడిగిన వాళ్ళు ఉన్నారు. మనము మార్నింగ్ లేచి 4 to 4 AM లేచి కూర్చోవాలంతే. బెడ్ మీద అయినా పర్లేదు, బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాలు చేతులు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది పద్ధతి. అది కొందరు ఈ వీడియోను వినకపోతే వాళ్ళకి అర్థం కాదు. సరే పర్లేదు, మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సరు దత్తప్రభు దేవల్ల ఇస్తాను. దత్తప్రభు ఇప్పిస్తాడు.
కాబట్టి నియమాలు ఏం లేవండి. బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్నానం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు అంతా నియమాలు బాగా పాటిస్తా, నేను నిష్టగా ఉంటా, మడిగట్టుకొని ఉంటా అంటే తార్పణం అండి. అది నాకు తెలియని విషయం అండి. ఎందుకంటే ధ్యానంలో ఇవన్నీ చేసుకుంటూ స్తోత్రాలు, సద్గ్రంథ పారాయణము ఇవన్నీ చేసుకుంటూ వచ్చే వారికే మడి అంటే జాగ్రత్త నియమానుసారం ఉండి 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 జాగ్రత్తగా ఉండగలుగుతా అనుకున్న వారు ఇప్పుడు ఎన్నో జన్మలకు ధ్యానంలోకి వస్తారు. మనం ఎన్నో జన్మలు చేసి వచ్చినాం కదా అవన్నీ. అందుకే తండ్రి ద్వారా, తండ్రి పర్మిషన్తో శ్రీపాద స్వామి ప్రాజ్ఞ నడుస్తుంది కాబట్టి మనకి పర్మిషన్ వచ్చింది. ధ్యానం అంటే ఏ నియమాలు లేకుండా తండ్రి మనకిచ్చిన ఆశీర్వాదము. లేచి మీ జపము చేసుకోవాలి, నామస్మరణ చేసుకోవాలని రూల్ కూడా ఏం లేదండి. చేయాల్సిన అవసరం లేదు. కూర్చోవాలంతే. స్ట్రేట్గా ఒక దారం పెట్టినట్టు ఉండాలి. వెన్నుపూస నిటారు నిలిచిన పెట్టి కూర్చోవాలి. బెడ్ మీద అయినా పర్లేదు. మీరు 4 నుంచి వెళ్ళి పొద్దున మార్నింగ్ 4 నుంచి వెళ్ళి 4:50 మధ్యలో 50 నిమిషాలు ఓన్లీ 50 మినిట్స్ ఇది కూర్చోగలిగితే సంతోషం. లేదు 10 నిమిషాలు కూర్చోనంటే ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేయండి అంతే. మళ్ళీ చేసుకొని మళ్ళీ ఎట్లా చేసుకో అట్లే పడుకోండి. మీ ఇష్టం. ఏమి నియమాలు లేవు. తార్పణం గుర్తుపెట్టుకోండి. ఇది చేసుకొని మీరు మీ జీవిత సార్థకత చేసుకొని మీ జన్మరాశం ఏంటిది అనే విషయము తెలుసుకోగలరు. ఎవరికి వారే అర్థమవుతుందండి. ఎవ్వరు చెప్పేవారు అనేది అవన్నీ వృధా అయిన మాటలండి. వారిదో బ్రతుకుదెరువు కొరకు వారు చెప్పే మాటలే. ఏ జ్యోతిషం కానీ, ఏ పండితులు కానీ, ఎవ్వరు కానీ పూర్తిగా తెలియదు. తండ్రి శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎవరికి పూర్తి సమాచారం ఇవ్వడు. అహంకారం వస్తుందని, అక్షరవర్గాలు జయించిన వారికే వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్. దత్తప్రభు దేవల్ల నాకు వచ్చింది అనుకుంటారా నేను? ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎంతోమంది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఏం చేయాలంటే నియమాలు లేకుండా ధ్యానం చేస్తూ మీరు సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉంటే ఆ గ్రంథాలలో ఉన్న నిగూఢమైన రహస్యాలు, మనం చేసుకున్న ఎపిసోడ్లు అన్నీ కూడా అర్థమవుతాయండి. నేను ఆ గ్రంథాల్లో ఉన్నది తండ్రి చెప్పించిన ఇంట్యూషన్ ద్వారా, టెలిపతి ద్వారా, శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి నాకు చెప్పిన విషయాలే ఎపిసోడ్ వైజ్గా మనం చేసుకోవడం జరిగిందండి. మన ఓం దత్త ఛానల్లో వినండి. అవి నా చేతులు ఏం లేదండి, ఆయన చెప్పించిన విషయాలు ఇవన్నీ. అది నిజమా కాదా అనేది మీరు కొద్దిగా ధ్యానంలోకి వచ్చి ఒక 11 days చేసిన వారు, 3 days మినిమం 3 days 11 days చేసిన వారు మళ్ళొక్క ఇంతకుముందు మీరు విన్న ఎపిసోడ్ని కానీ, విన్న గ్రంథాన్ని కానీ, విన్న అధ్యాయం కానీ, మళ్ళీ అంటే మీరు చదివిన అధ్యాయం కానీ, విన్న అధ్యాయం కానీ మళ్ళీ ఒకసారి వింటే మీకు ఎంత పెద్ద మొత్తంలో మీకు తండ్రి యొక్క విషయం తెలుస్తుందో మీకు అప్పుడు అర్థమవుతుంది ఈ ధ్యానం గొప్పతనం ఏంది అనేది. ఇది జరుగుతాయండి. ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. మీరు తెలుసుకొని ప్రశాంతంగా ఈ నియమాలన్నీ, అంటే నియమాలంటే సద్గ్రంథ పారాయణం ఇవన్నీ చేసుకుంటూ ధ్యానం అనేది నియమం అంతే. ధ్యానం చేయడమే నియమం. ధ్యానం చేయడానికి నియమాలు లేవు. ఖచ్చితంగా కూర్చొని 4 నుంచి 4:50 మధ్యలో చేయడమే నియమం. దాని కొరకు నియమేమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దత్తప్రభు జయ గురుదత్త అనుకుంటా కూర్చోండి. ఆ తర్వాత మీకు మంత్రోపదేశం ఉన్నా మంత్రోపదేశం జపం చేసుకుని కూర్చోవచ్చు. లేదు మీరు సైలెన్స్ నిటారుగా నిటారుగా కూర్చున్నారంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా చేస్తూ మీరు జపం మీకున్న ఆ ఉపదేశం కూడా ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పినా నేను. అంటే మరి కొత్త వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది. వినాలి, వీళ్ళు తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను. ఆ నిటారుగా కూర్చున్నప్పుడు మీకు ఉపదేశం కానీ, మీ గురుగారు కానీ ఎవరైనా ఇచ్చిన ఉపదేశం కానీ, స్వప్నంలో వచ్చిన ఉపదేశం కానీ జపం చేస్తూ కూర్చున్నా రాను మీరు చేస్తూ ఉంటే ఆ జపం కూడా ఆగిపోతుందండి. ఆగిపోవడం జరుగుతుంది. అదే కరెక్ట్. సైలెన్స్గా కూర్చోవడం, మనం భూమధ్యంలో ఇక్కడ కూర్చొని ఇక్కడ దృష్టి పెట్టి కూర్చోవడమే మెడిటేషన్, దత్తయోగ సాధన. అదే 4 నుంచి 4:50 మధ్యలోనే. ఎక్కువ చేస్తే మీ అదృష్టం, తక్కువ చేసినా మీ అదృష్టమే. మళ్ళీ 50 నిమిషాలు మాత్రం మినిమం అండి, కంపల్సరీ. తక్కువ అయినా మెల్లమెల్ల పెంచుకుంటూ పోండి. ఇది చాలా పెద్ద విషయం అండి. ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పిన ఇది వీడియో పెద్దగా అయింది, మీరు పారాయణ వింటారు, తర్వాత వినలేకపోతే. అందుకనే ధ్యానం గురించి సపరేట్గా నేను చేస్తున్నా అండి. దత్తప్రభు ఆజ్ఞతోని, వారు ఇచ్చిన ఆజ్ఞ నాదేముండదండి. ఆయన చెప్పే ఎలా చేయాలి, ఎలా చెప్పేయాలో ఆయన చెప్పిస్తూ ఉంటాడు. నేను అప్లోడ్ చేస్తూ ఉంటా ఆ విషయం కూడా.
అలా ఉంటుందండి. మీరు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ భౌతిక విషయాలకు కొద్ది తగ్గించుకొని ఆధ్యాత్మిక విషయాలు పెంచుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకుంటూ ధ్యానంలోకి 100% రావాలండి. ఇది ప్రతి ఒక్క మానవ జన్మ యొక్క రహస్యం. ఇది ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు చేస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.